Daily. Taste the Daily. వారికి ఎలా పొందారో దేవుడు ఇచ్చాడో అలా మీ అందరికీ కూడా ఈ సంవత్సరమున అలాంటి గొప్ప ఆశీర్వాదకరమైన దీవెనకరమైనటువంటి చక్కని దినముగా దేవుడు మీ అందరికీ దయచేయాలని ఆశిస్తున్నాడు. ఈ చక్కని తరుణము ఆశా కాండంలోనే ఒక పెద్ద మహాదేవాలయంలో ఇది ఒక పెద్ద దేవాలయం. ఇది ఒక చారిత్రాత్మకమైన దేవాలయం, మహాదేవాలయం. ఈ దేవాలయంలో యేసు జన్మను మనమందరం పునస్కరించుకొని పూజించుకునే భాగ్యము మరియు మీతో పాటు నాకు మరియు వాక్య పరిచర్య చేసే భాగ్యము దయచేసినందుకు మొట్టమొదటిగా మనందరి కొరకు రక్షకుడుగా జన్మించిన ఆ యేసేకు హల్లెలూయా స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ, రెండవదిగా స్థానిక ఈ మహాదేవాలయం యొక్క పాస్టరేట్ ఇన్ఛార్జ్ శాంతయ్య గారికి మరియు వారి అభిషక్త బృందానికి మరియు ఈ యొక్క మహాదేవాలయము మెదక్ అధ్యక్ష మండలంలో ఈ కెథీడ్రల్లో సెక్రటరీగా ఉంటున్న గేలెన్ గారికి, ట్రెజరర్గా సేవలు అందిస్తున్న సంపత్ గారికి మరియు చర్చ్ స్టీవర్డ్ గారికి, అందరికీ కమిటీ బిడ్డలందరికీ నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు చెల్లించుకుంటున్నాను. యేసు క్రీస్తు ఈ జన్మదినమున మనము సామాజిక లోకంలో మనము తరచుగా ఒక పదము వాడుతుంటారు. ఏమని అంటే మెగాస్టార్, సూపర్ స్టార్, తర్వాత ఎన్నో స్టార్లు, హాలీవుడ్ స్టార్, బాలీవుడ్ స్టార్, మీకు నాకంటే ఎక్కువ స్టార్లు తెలుసు, క్రికెట్ స్టార్. ఆయా రంగాలలో ఒక్కొక్క వ్యక్తిని ఒక స్టార్గా పోలుస్తుంటారు. ఏది ఏమైనా, ఏ స్టార్ అయినా చివరికి హోటళ్లలో కూడా వాటిని స్టార్గా భావిస్తుంటారు. 5 స్టార్ హోటలా, 3 స్టార్ హోటలా, 2 స్టార్ హోటలా. ఈ స్టార్లుగా అంటే దాని యొక్క ప్రత్యేకత, ఆ వ్యక్తి యొక్క ప్రత్యేకత. కానీ యేసు జన్మను గురించిన ఒక స్టార్ గురించి మనం మాట్లాడుతుంటాం. ఈ క్రిస్మస్ పండుగలో స్టార్ అనే పదము మాట్లాడకుండా, ఉచ్చరించకుండా ఈ క్రిస్మస్ పండుగ అంటూ గడవదు. ఈ స్టార్ చాలా ప్రత్యేకమైన స్టార్. ఇది ఈ లోకంలో మాట్లాడుకునే వ్యక్తులకు పోల్చి చెప్పుకునే స్టార్ల కంటే ఈ స్టార్ చాలా ప్రత్యేకమైన స్టార్. ఇది ఏ స్టార్ అంటే ఇది బెత్లెహేమ్ స్టార్. బెత్లెహేమ్ స్టార్. ఇది యేసు జన్మించినప్పుడు ఆ జన్మను అన్యులైన తూర్పు దేశపు జ్ఞానులకు ఒక ప్రత్యేకమైన రక్షకుడు పుట్టాడని బయలుపరచడానికి వెలిగిన తార అది బెత్లెహేము తార. బెత్లెహేము తార కంటే మించిన స్టార్ ఈ ప్రపంచంలో లేదు. ఎందుకొరకనంటే ఈ నక్షత్రము ఆకాశంలో ఎన్ని నక్షత్రాలుంటాయి,
కానీ ఆ నక్షత్రాలన్నిటికంటే ఈ బెత్లెహేము స్టారు నక్షత్రము చాలా ప్రత్యేకంగా నక్షత్ర శాస్త్రులు చూచారు నాన్న. ఆకాశంలో ఉన్న అన్ని నక్షత్రాల కంటే ఈ నక్షత్రము ఒక ప్రత్యేకమైన నక్షత్రంగా గుర్తించారు. కారణము, ఒక ప్రత్యేకమైన దేవుడు వెలిశాడు, ఒక ప్రత్యేకమైన వ్యక్తి జన్మించాడు.